ఈరోజు కొంచెం చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి పెడుతున్నానండి. ఇది అంటే లైట్ 1 or 2 డేస్ గురించి 1 వీక్ గురించి తినడానికి, నిల్వ పచ్చడి పెట్టడానికి ఇంకా టైం ఉందనేసి రోజు తినడానికి సరిపోతుందని పెడుతున్నానండి. ఈ పచ్చడి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలండి. ఫస్ట్ ఫ్రెష్ అల్లం వెల్లిపాయ టేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. అప్పటిదప్పుడు ఒలుచుకొని నూరుకొని వేసుకుంటే ఓకే. నేను ఒక 3 కాయలకి ఇంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఓకే, తక్కువైతే ఇంకా వేసుకోవచ్చు, కొంచెం అందాజాతోటే వేస్తున్నానండి అంత నేను. ఓకే, ఇది వేసినాను. మళ్ళీ దీంట్లో ఆవపొడి వేస్తున్నానండి. ఆవపొడి కూడా అందాజాతోటే వేస్తున్నాను. ఆవపొడిలోనే జీలకర్ర మెంతులు కూడా వేసి మిక్సీ చేసేసినాను. జీలకర్ర మెంతులు ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కారం వేస్తున్నానండి. పసుపు వేస్తున్నాను, కొంచెం పసుపు వేసేసాను. దాని తర్వాత కారం వేస్తున్నాను. కారం మన టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువైనా పర్వాలేదు, కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పచ్చళ్ళలో. ఓకే, ఫ్రెష్ కారం వేస్తున్నాను. చూసారా, కారం ఇంకా కొంచెం పడుతుంది. కారం వేసేసాను దీంట్లో. ఓకే, దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేను కాచి పెట్టుకున్న ఆయిల్ ఉంది, గరం చేసి పెట్టుకున్న ఆయిల్, అది పోపేసి పెట్టానండి. ఆయిల్ అంతా దీంట్లో వేసేసి కలిపేసేయాలి. కొంచెం ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కారం వేసాను, ఎందుకంటే కలర్ బాగా వస్తుంది పచ్చడిది అనేసి ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ, పసుపు, కారం అన్నీ కలిపేసేసుకోవాలి. ఓకే, ఉప్పు వేయాలి. ఇదంతా కలిపాక వేస్తానండి ఉప్పు. ఇది డైలీ తినడానికి బాగుంటుంది ఈ పచ్చడి. పచ్చళ్ళకి కానివ్వండి, లైక్ ఉప్మాతో పాటు టిఫిన్స్తో పాటు తినడానికి, నిల్వ పచ్చడి పెట్టడానికి టైం పడుతుంది కదా, ఆ లోపల ఈ పచ్చడి డైలీ తినడానికి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు మనకి టేస్ట్కి తగ్గట్టు, పచ్చడికి సరిపోయినంత అందాజాతోటి వేసేయాలి. ఓకే, అన్నీ వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు నేను మొత్తం. పచ్చడి ఎప్పుడు మమ్మీ దగ్గర నుంచి వస్తుందండి, ఇంకా మమ్మీ వాళ్ళు పెట్టలేదు. అప్పటి వరకు తినడానికి అనేసి పెడుతున్నాను టెంపరీగా. పచ్చడి కూడా కొన్ని మొత్తం అంతా తురిమి కూడా పెట్టొచ్చండి. ఆ పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మామిడికాయ ముక్కలన్నీ తురిమేసి, పొట్టు తీసేసి తురిమేసి, అల్లం వెల్లిపాయ అవన్నీ వేసి, ఉప్పు కారం వేసేసి తాలింపేసి తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఆ పచ్చడి కూడా. ఇది కలపడం అయిపోయిందండి, అన్నీ కలిపాను. ఇంకా కొంచెం మళ్ళీ ఆయిల్ వేసాక కలుపుదాము మొత్తము. రెండే మామిడికాయలు కదా అనేసి నేను ప్లేట్లో తీసుకున్నాను. యాక్చువల్గా బేసన్లో తీసుకోవాల్సింది అనుకుంటా. ఓకే, ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తానండి. చూసారా, ఆయిల్లో కొంచెం గోరువెచ్చని ఆయిల్లో కారం వేస్తే కలర్ కూడా మంచిగా రెడ్ కలర్ వస్తుందండి. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మొత్తం వేయొద్దు, కొంచెం వేయాలి. మొత్తం వేస్తే ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడైతే వేయలేదు. కొంచెమే కారం వేసేసి గోరువెచ్చని ఆయిల్లో కలుపుతున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో అయితే తెలీదు, తింటే తెలుస్తుంది. చూసారా కలర్ ఎంత బాగా వస్తుందో, ఎల్లో అండ్
రెడ్డిష్ కలర్. ఇంకా ఆయిల్ పడుతుందండి, వేస్తాను ఇంకా నేను ఆయిల్ ఉంటేనే బాగుంటుంది పచ్చళ్ళలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.